ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒకదానికి తీర్పు జరగబోతుంది. ఆ మహావేశకు తీర్పు జరగబోతుంది. ఈ సంఘ సమైక్యకు తీర్పు జరగబోతుంది. ఈ ఫెలోషిప్కి తీర్పు జరగబోతుంది. ఈ యొక్క వరల్డ్ కౌన్సిల్ చర్చెస్, ప్రపంచ సంఘ సమైక్యకు దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. క్రైస్తవాన్ని తప్పుడు మార్గంలో నడిపించినటువంటి ఆ రోముకి దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. ఇది గింగురు అనే వార్త. ఇది చదవండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో. ఆ మహావేశకు తీర్పు, అది దెయ్యాలకి నివాస స్థలము. కానీ ప్రపంచ దృష్టిలో పవిత్రమైన స్థలం, పవిత్రమైన స్థలము, పవిత్రమైన బోధ ప్రపంచ దృష్టి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అది దెయ్యములకు నివాస స్థలము, అపవిత్ర ఆత్మలకు ఉనికిపోతుంది. ఈ అమెరికా ప్రపంచానికి ఓ ప్రపంచ క్రైస్తవ దేశంగా కనబడుతుంది. ప్రపంచానికి పాపం సరఫరా చేసిందే ఈ అమెరికా దేశం. ఇది గింగురమనే వార్త. ఈ అమెరికాని దేవుడు ఓ ప్రపంచ పటంలో లేకుండా దేవుడు చేయబోతున్నాడు. అను బాంబులకి ఓ మేత భూమి కదా అని చేయబోతున్నాడు. ఇది గింగురమనే వార్త. ఇది ఎలాంటి సువార్త? గింగురమని పోయే సువార్త అండి ఇది. అమెరికా పవిత్రమైన దేశం అనుకున్నాం, తెల్లదొరలు వచ్చేస్తున్నారు, తెల్లదొరలు వచ్చేస్తున్నారు. అయ్యో, ఈ తెల్లదొరలు దేవుడు కాల్చబోతున్నాడు. ప్రపంచానికి బికినీలు పరిచయం చేసింది ఆ దేశమే. ప్రపంచానికి ఓ పాపాన్ని పరిచయం చేసింది ఆ దేశమే.